హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సంక్రాంతికి మా నానమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం. అక్కడ నంద్యాల దగ్గర చామకాలవ దగ్గర అయోధ్య రామ మందిరం సెట్టింగ్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్ళాము. అక్కడ ఆ దేవుణ్ణి చూస్తుంటే అచ్చం అయోధ్యకి వెళ్ళినంత బాగా అనిపించింది. అచ్చం అయోధ్యలో ఉన్న రామలాగే అలాగే ఉన్నాడు. ఇంకా సెట్టింగ్ దగ్గరికి వస్తే చాలా బాగా చేశారు, అచ్చం రియాలిటీ లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్లో నేనైతే ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కా. డెకరేషన్స్ చాలా బాగా నచ్చాయి. ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ రామ మందిరంలోకి వెళ్తుంటే చాలా మంచి వైబ్స్ పాజిటివ్గా అనిపించింది. ఇంకా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. నిజంగానే అయోధ్యకి వెళ్ళకపోయినా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో సెట్టింగ్ చూస్తే చాలా బాగుంది. ఇంకా జైంట్ వీల్ మేమైతే హ్యాపీగా ఎక్కేసాము. చాలా బాగా అనిపించింది అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. పక్కనే అయితే అదేదో బ్రేక్ డ్యాన్స్ అంట, చాలా బాగా తిరుగుతుంది. ఇంకా ట్రైన్, హైగా జంప్, బంజీ జంపింగ్ చాలా విచిత్రంగా ఉన్నాయి. నేనైతే ఈ ఎగ్జిబిషన్లో చాలా బాగా ఎంజాయ్ చేశా. ఇంకా మీరెప్పుడైనా జైంట్ వీల్ ఎక్కారా? ఒకేలా మీరు ఎప్పుడైనా జైంట్ వీల్ ఎక్కినట్లయితే ఎన్నిసార్లు ఎక్కారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీట్లో ఎవరెవరు ఈ ఎగ్జిబిషన్ని చూసారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగో ఇక్కడ కనిపించేది ట్రైన్ అన్నమాట, డ్రాగన్ ట్రైన్. ఇక్కడ దయ్యాల కోట, అవతార్, కొంచెం విచిత్రంగా ఉండే సెట్టింగ్స్ కూడా చాలా పెట్టారు. ఇంకా మేమైతే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ కజిన్స్తో అయితే బాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ డెకరేషన్స్, వాటర్ ఫాల్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ తినడానికి ఆలూ స్ప్రింగ్, పానీపూరి, బజ్జీ, అప్పడాలు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ఇంకా కొనుక్కోవడానికి చాలా వస్తువులు కూడా ఉన్నాయి. లైక్ ఇంట్లో కావాల్సిన వస్తువులు, ప్లేట్లు, టీ కప్పులు, గాజులు, బొట్టులు చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అక్కడ చాలా బాగా అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎక్కడ ఉంటుందంటే నంద్యాల దగ్గర చామకాలవ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా అక్కడ విజిట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. బాయ్. ఒక్క నిమిషం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.